హలో అండి. ఇవాళ చెప్పబోయే కథ పేరు పటాకుల. ఈ కథని రచించిన వారు సునీత గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, ఉదయం నుంచి విరామం లేకుండా పనిచేసి ఆ పూట పనులన్నీ ముగించి భోజనాలన్నీ అయ్యాక ఒక గంట సేపు హాల్లో ఉన్న దివాన్ మీద నడుం వాల్చటం మనోరమ అలవాటు. ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల భర్త పిల్లలు ఇంట్లోనే ఉండి పని చేయటంతో ఇంట్లో పని మరింత ఎక్కువైంది. ఇది వరకు చక్కగా ఉదయం 11-12 లోపు పనైపోయేది. కానీ ఇప్పుడు 3 పూటల వంట. దానితో మధ్యాహ్నం 3 అయితే కానీ రెస్ట్ తీసుకునేందుకు సమయం చిక్కట్లేదు. అది కూడా ఒక గంట ముచ్చటే. మళ్ళీ 4 అవ్వంగానే మొక్కలకి నీళ్లు, సాయంత్రం చిరుతిళ్ళు, ఆరిన బట్టలు తీసి మడత పెట్టడం, రాత్రి వంట, ఇలా చెప్పుకుంటూ పోతే అంతే లేదు. ఆ గంట సమయంలో ఒక 10 నిమిషాల కొనుకు, ఒక అరగంట సెల్లులో మెసేజ్లు చూసుకోవటం, మరొక 20 నిమిషాలు కుదిరితే ఫోన్ మాట్లాడటం. కరోనా తర్వాత ఇది మనోరమ పరిస్థితి. మనోరమకి పెళ్ళై 26 ఏళ్ళయింది. 2 ఆడపిల్లలు. హైదరాబాదులో మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉండే లొకాలిటీలో 15 ఏళ్ల క్రితం 200 గజాల్లో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు. పెళ్ళప్పటికి భర్త ప్రసాద్ ఒక పెద్ద పేరున్న ఫ్యాక్టరీలో మేనేజర్గా చేసేవాడు. అక్కడ చేస్తూనే చిన్న చిన్న కంప్యూటర్ కోర్సులు అవి చేసి 20 ఏళ్ల క్రితం సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకున్నాడు. అలా తన నాలెడ్జ్ని పెంచుకుంటూ పైకి ఎదిగాడు. మనోరమకి పెళ్ళికి ముందు ఉద్యోగం చేసేది, కానీ తర్వాత ఇంట్లో అత్త మామగారి బాధ్యతలు అవి చూసుకోవాల్సి రావటంతో ఉద్యోగం మానేసింది. వాళ్ళది 3 బెడ్రూమ్ల ఇల్లు. ఇంటి చుట్టూ తనకు కావలసిన మొక్కలు వేసుకుంది. కరేపాకు, దానిమ్మ, అరటి, మామిడి, ఉసిరి, ఆకుకూరలు, పూల పందిర్లు, మందారం వగేరా. వాటిని తన పిల్లలులాగా చూసుకుంటుంది. చుట్టుపక్కల కొంతమంది తమ ఇళ్ళని అపార్ట్మెంటులుగా కట్టడానికి బిల్డర్లకి ఇచ్చేశారు, కానీ మనోరమ ససేమీర ఒప్పుకోలేదు. ఇక్కడి నుంచి అన్నిటికీ చాలా దూరం అయిపోతుంది, హైటెక్ సిటీ వెళ్ళిపోదాం అని పిల్లలు గొడవ చేసినా ఒప్పుకోలేదు. కావాలంటే మీరు పోండి, నేను మాత్రం రాను అని కరాఖండిగా చెప్పింది మనోరమ. పెద్దమ్మాయి శృతి పీజీ మ్యాథ్స్ చేసి ఒక పెద్ద పేరున్న కాలేజీలో లెక్చరర్గా చేస్తుంది. 24 ఏళ్ళు. ఈ ఇంజనీరింగ్ పిచ్చెక్కువయ్యాక మ్యాథ్స్ లెక్చరర్స్ సంపాదనకి కొదవలేదు. నెలకి ఎంత కాదన్నా 1.5 లక్ష దాకా సంపాదిస్తుంది. రెండో కూతురు ప్రీతికి 22 ఏళ్ళు. పోయిన ఏడాది ఇంజనీరింగ్ అవ్వగానే క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చింది. జీతం నెలకి దాదాపు 50,000. ఎప్పుడు ఇంట్లో 3 బెడ్రూమ్స్లో ముగ్గురు తలుపులేసుకొని కూర్చొని వాళ్ళ పనుల్లో మునిగిపోయి ఉంటారు. భోజనానికి బయటకొస్తారు అంతే. ఒక్కొక్కప్పుడు కంచం పట్టుకొని లోపలికి వెళ్ళిపోతారు, ఏవో మీటింగులంటూ. ఇది వరకు ఇంటి పనుల్లో తలో చెయ్యి వేసేవారు. ఇప్పుడు లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా ఆఫీసు పనితో పాటు మీటింగులు, గ్రూప్ డిస్కషన్లు. శృతికి అయితే ఉదయం 8 నుంచే బ్యాచులు వారీగా ఆన్లైన్ క్లాసులు, రాత్రి 10 గంటల దాకా నడుస్తూనే ఉంటాయి. కంచంలో భోజనం పెట్టుకోవటం దాకానే. అసలు అందులో ఏం తింటున్నారో తెలియదు. ఉప్పు ఎక్కువైనా తక్కువైనా పనిలో మునిగిపోయి ఏ రుచి పచి లేకుండానే తినేస్తున్నారు. పనంతా ఒక్కదాని మీదే పడిపోయి మనోరమకి కొత్తగా అరికాళ్ల నొప్పులు మొదలయ్యాయి. 10 నిమిషాల కన్నా నుంచోలేకపోతుంది. 4 రకాల వంట కాస్త
జీరా రైస్, టమాటా రైస్, లెమన్ రైస్, కిచిడి అంటూ ఏదో ఒక రకానితో సర్దుకోవటానికి అలవాటు పడిపోయారు. ఇంత కష్టపడేది తిండి కోసమే కదా, అదే సరిగ్గా చెయ్యలేకపోతున్నానే అని బాధపడుతుంది మనోరమ. కానీ ఏమాత్రం స్ట్రెయిన్ అయినా ఆరోగ్యం సహకరించట్లేదు. అలా పండుగలు కూడా వెళ్ళిపోతున్నాయి. కలిసి పండుగ చేసుకోవడం మానేశారు. అంతదాకా ఎందుకు? కొత్త బట్టలు కొనుక్కోవటానికి తీరుబడి లేదు. ఏమన్నా అంటే నువ్వు తెచ్చేయమ్మా, నువ్వేది తెచ్చినా వేసుకుంటాం అని భర్తతో సహా అనటంతో విసుగొచ్చేసింది మనోరమకి. ఎన్నాళ్ళిలా? రేపు నాకేదన్నా అయితే వీళ్ళ పరిస్థితి ఏమిటి అనుకుంది అప్పుడప్పుడు. తల్లి తిడుతుందని ఆన్లైన్లో చూసుకొని ఆర్డర్ ఇవ్వటం, తీరా వచ్చాక అవి నాళ్ళు రంగు కాదు, సైజు కాదు, తిప్పి పంపించేద్దాంలంటే పెద్ద ప్రహాసనం. అందుకని బీరువాల్లో అవి అలాగే పడేస్తున్నాయి. పైగా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదుగా, కొనుక్కొని ఏం చేస్తాం, డబ్బు దండగా అంటాడు భర్త ప్రసాద్. మనోరమకి కూడా బీరువా నిండా కావలసినన్ని చీరలు, కానీ అన్నీ పాతగా అయిపోయాయి. ఏ పండక్కైనా కొనుక్కోవాలి అనుకుంటూనే ఉంటుంది. పండగ వచ్చి వెళ్ళిపోతుంది కానీ కొనుక్కోవడం కుదరదు. ఇలా ఉండగా ఆ రోజు శుక్రవారం పూట వంట భోజనాలు అన్నీ అయ్యేటప్పటికీ 2:30 అయ్యింది. అందరూ ఎవరి గదుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. మనోరమ తన మొబైల్ తీసుకుని దివాన్ మీద నడుం వాల్చి వాట్సాప్ ఓపెన్ చేయగానే తన ఫ్రెండ్స్ గ్రూపులో ఎవరికిష్టమైన పాట వాళ్ళు ఆ పాట వీడియోలు పెట్టాలనే యాక్టివిటీ నడుస్తుంది. అప్పటికే చాలామంది చాలా పాటలు పెట్టారు. తనకిష్టమైన పాట సిరిమల్లె నీవే విరజల్లు కావే పాట యూట్యూబ్ వీడియో షేర్ చేసింది మనోరమ. దాని మీద కొంచెం సేపు డిస్కషన్ జరిగింది. ఇంతలో మరో ఫ్రెండ్ తెల్లవారక ముందే పల్లె లేచింది, తన వారందరినీ తట్టి లేపింది పాట షేర్ చేసింది. మనోరమ ఆ పాట వింటూ ఆలోచనలో మునిగిపోయింది. ఎంత బాగుండేది తన చిన్నతనం. రాజోలు దగ్గర చిన్న పల్లెటూరు. చెప్పాలంటే ముత్యాల ముగ్గు సినిమాలో పల్లెటూరులాగా ఉంటుంది. గూటి పడవలు, పెద్ద పెద్ద అరుగులు, ముగ్గులు. ప్రతి పండగ ప్రత్యేకం. ఇది గొప్ప, అది కాదు అనటానికి లేదు. కానీ తనకి అన్నిటికన్నా ఇష్టమైన పండుగ దీపావళి. దీపావళి 10 రోజులు ఉందనగా పండగ వాతావరణం వచ్చేసేది. వాతావరణం అంతా చల్లగా ఉండేది. పల్లెటూరు మూలంగా అందరూ చీకటితోనే లేచి ముగ్గులవి వేసేవారు. దీపావళి టపాకాయలు అవి ఇంట్లోనే చేసుకునేవాళ్ళు. దానికి సంబంధించిన సామాగ్రి అంతా నాన్న 10 రోజుల ముందరే తెచ్చేవారు. అమ్మ, అన్నయ్య మధ్యాహ్నం కూర్చుని మతాబులు, చిచ్చుబుడ్లు, తారాజువ్వలు చేసేవారు. కంట్లో పెట్టుకుంటామేమో అని నన్ను చెల్లిని అస్సలు ముట్టుకొనిచ్చేవారు కాదు. తెచ్చిన 4 రోజులు అన్నీ ఎండబెట్టేవారు. తరువాత వాటిని తయారు చేసేవారు. అన్నీ పక్కనే శ్రద్ధగా కూర్చుని చూసేవాళ్ళం నేను, చెల్లి. అన్నీ తయారయ్యాక మళ్ళీ 2 రోజులు ఎండబెట్టేవారు. నేల మీద చిన్న చిన్న తుపాకీ బిళ్ళలు పెట్టి రాయితో కొట్టేవాళ్ళం. పాము బిళ్ళలు అవి ఎంత సరదానో. ఇక నరక చతుర్దశి రోజు అమ్మ వెనకాల పెరట్లో మల్లెపందిరి కింద నాపరాయి మీద నుంచోపెట్టి ఒళ్ళు నలిచి కుంకుడుకాయతో తలంటేది. కంట్లో పడిందని ఏడుస్తే నోట్లో ఉప్పురాయి వేసేది. వెనక ఇంట్లో ఉండే రంగమ్మత్తని పిలిచి 5 రోజులు ముందు నుంచి బోలెడు పిండి వంటలు చేసేది. కజ్జికాయలు, తొక్కుడు లడ్డు, పాకుండలు, జంతికలు, ఎన్ని రకాలో. ఆశ్చర్యం, అమ్మ ఎప్పుడు అలసిపోయేది కాదు. అప్పుడు టిఫిన్లు లేవుగా, పొద్దున్నే చద్దన్నం తినటమే. దీపావళి నాడైతే పొద్దున్నుంచి టపాకాయలు పేలుస్తూనే ఉండేదాన్ని. చెల్లికి చిచ్చుబుడ్లంటే ఇష్టం, అన్నయ్యకి తారా జువ్వలు, నాకు మాత్రం టపాకాయలే. అందుకే నన్నందరూ పటాకా అని, చెల్లిని చిచ్చుబుడ్డ అని పిలిచేవారు. నేను ఎవరన్నా ఏదన్నా అంటే తిరిగి వెంటనే పొగరుగా సమాధానం చెప్పేదాన్ని. అందుకు కూడా నన్ను పటాకా అని పిలిచేవారు.
దీపావళి ఒక పండగకి మాత్రం పొద్దున్నే కొత్త బట్టలు ఇచ్చేది అమ్మ. సాయంత్రం టపాకాయలు కాల్చేటప్పుడు పాత బట్టలు వేసుకోమనేది. ముందుగుండు వాసన వస్తాయి, టపాకాయలు మీద పడితే పాడైపోతాయి అంటూ మిగతా పండగలకి కొత్త బట్టలు సాయంత్రం 1 గంట వేసుకొని మార్చేసుకునేవాళ్ళం. అన్నయ్య తారాజువ్వలు ఒక బాటిల్లో పెట్టి కాలుస్తుంటే భలే ఉండేది చూడటానికి. కొన్ని అమ్మ ముందరే దాచేసేది. మేము అవి కూడా ఇమ్మని బతిమిలాడేవాళ్ళం. ఇప్పుడు కాదు, నాగుల చవితికి కాల్చుకుందురు అంటూ సర్ది చెప్పేది. 7 గంటలకల్లా కాల్చుకోవడం అయిపోయేది. అప్పుడు అమ్మ గోంగూర కాడలు తెచ్చి మా చేత దిబ్బు దిబ్బు దీపావళి అంటూ కొట్టించేది. మళ్ళా నాగుల చవితి హడావుడి ఎంత అద్భుతంగా ఉండేవో ఆ రోజులు. ఇప్పుడేముంది, అంతా నిస్సారమైన జీవితం. కాలుష్య దీపావళి అయిపోయింది. అమ్మ నీలా నాన్నలా నేను నా పిల్లలకి పండుగలు అవి నేర్పించలేకపోయాను అంటూ వాళ్ళను తలుచుకుంటే అప్రయత్నంగానే కళ్ళెంబట నీళ్ళొచ్చాయి. అప్పుడే మంచినీళ్లు తాగటానికి బయటికి వచ్చిన నా చిన్న కూతురు అది చూసి, ఏమ్మా నొప్పి ఎక్కువగా ఉందా అంటూ గాబరా పడి వాళ్ళ నాన్నని పిలుచుకొచ్చింది. ఇద్దరు ఆఫీసు వాళ్ళకి ఒక అరగంట బ్రేక్ కావాలని చెప్పి నా దగ్గర వచ్చి కూర్చున్నారు. ఆయన కూడా, ఏంటి మనో, ఏదన్నా చెబితే కదా తెలిసేది అంటూ బ్రతిమిలాడితే, చిన్నపిల్లల అమ్మా నాన్న చిన్నతనం అవి గుర్తొచ్చి బాధేసింది అంతే అన్నాను. ఓ, పటాకాకి దీపావళి గుర్తొచ్చిందా అని అడిగారు ఆయన నవ్వుతూ. ఆయన నా మేనమామ కొడుకి, అందుకే నా గురించి అన్నీ చిన్నప్పటి నుంచి తెలుసు. ఏంటి నాన్న అంటూ ఆరా తీసింది చిన్న కూతురు ప్రీతి. మీ అక్కని కూడా పిలువు అంటూ శృతి వచ్చాక మా చిన్నతనమంతా చెప్పి, ఏమర్రా, నాకు కూడా ఈ డైలీ లైఫ్ నుంచి కొంచెం రిలీఫ్ కావాలి, ఈసారి మా స్టైల్లో దీపావళి చేసుకుందామా అని అడిగారు ఆశగా. పిల్లలిద్దరూ కూడా, షూర్ నాన్న, నాకు చాలా లీవులు మిగిలిపోయాయి, 4 రోజులు సెలవు పెడతా, షాపింగ్ కుకింగ్ అన్నీ మనమే చేద్దాం అంది శృతి. అలాగే అక్క. నాన్న మరి నువ్వు అంది ప్రీతి. ఎస్, నేను కూడా జాయిన్ అవుతా అన్నారు ప్రసాద్. అన్నట్టుగానే దీపావళి ఆ సంవత్సరం చాలా అద్భుతంగా జరుపుకుంది మనోరమ ఫ్యామిలీ. ప్రసాద్ మనోరమ కలిసి ఇంట్లో రకరకాల పిండి వంటలు చేస్తే పిల్లలిద్దరూ ప్రమిదలు, విద్యుత్ దీపాలు, బట్టలు అవి షాపింగ్ చేసుకొచ్చారు. చిచ్చుబుట్లు సంపాదించి అమ్మ చిన్నప్పుడు ఎంజాయ్ చేసిన పటాకుల కోసం చాలా షాపుల్లో గాలించి చివరికి సంపాదించారు. మొదట అవి కాల్చటానికి సిగ్గుపడింది, కానీ పిల్లలు పట్టుపట్టడంతో అవి పేలుస్తుంటే చిన్నపిల్లే అయిపోయింది మనోరమ. పండగ ఎంతో ఆనందంగా వెళ్ళిపోయింది. కొసమెరుపు ఏమిటంటే పిల్లలిద్దరూ తమ మొబైల్లో మనోరమ ఫోన్ నెంబర్ని పటాకా అని సేవ్ చేసుకున్నారు. ఈ కథ కనుక నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలండి.